మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తుందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన అన్నారు. తిరుపతిలో నకిలీ మందులు అమ్ముతున్నారని, వాటి వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మందులు సరఫరా అవుతున్న వైసీపీ మొద్దు నిద్రపోతుందని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే నకిలీ మందుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ షాపుల్లో, మెడికల్ షాపుల్లో ఎక్కువగా నకిలీ మందులు చలామణి అవుతున్నాయి. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు రక్షణ లేకుండా ఇబ్బంది పడుతూ చాలా మంది ఈరోజు బలి అయిపోతున్నారు ఈ నకిలీ మందుల వల్ల. మనం గమనిస్తే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి తనిఖీలైతే షాపులపైన, హాస్పిటల్ సిబ్బందుల దగ్గర, మెడికల్ ఫార్మాసిటికల్ కంపెనీస్లో చేయాలి. కానీ అవి కూడా చేయకపోవడం వల్ల కోటి రూపాయలు విలువ చేసే నకిలీ మందులు ఈరోజు రాష్ట్రంలో చలామణి అవుతూ తిరుపతికి కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు ప్రత్యేకించి గమనిస్తే ఈ నకిలీ మందులు ఏవైతే చలామణి అవుతున్నాయని కంప్లైంట్లు పోతున్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్షన్ 22 ప్రకారం 1940 యాక్ట్ కింద వాళ్ళు వచ్చి చెక్ చేయాలి. కానీ చెయ్యకుండా వాళ్ళని ఏమని మభ్యపెడుతున్నారో అధికారులు, లేదు పొలిటీషియన్స్ ప్రెషర్ ఏముందో మనకు తెలియదు. కానీ చెకింగ్ అయితే జరగకపోగా విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ చలామణి అయి ప్రజల ఆరోగ్యాలను ఈరోజు పాడు చేస్తూ ఉంది. అందులో తిరుపతి కూడా ఉండడం మాకందరికీ బాధాకరంగా ఉంది. దీని నివారణ చర్యలు కూడా చేపట్టకపోకుండా ఆ మత్తులోనే ప్రజల్ని పెడుతూ వాళ్ళ ఆరోగ్యాలను బలి